లోకల్ బాడీస్ అంటే పంచాయతీలు, మున్సిపాలిటీలు. ఇవి మనకి మొట్టమొదటి నుంచి భారతదేశం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి లేవు. 1990s 1990లో 73వ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. దీని ద్వారా 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలు అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి మున్సిపాలిటీలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే పంచాయతీలు, అలాగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్, అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇవన్నీ చూస్తున్నామో ఇవన్నీ కూడా ఆ రోజు నుంచి రావడం జరిగింది. అయితే ఆ 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా కొన్ని రిజర్వేషన్స్ అనేటువంటివి ఎస్సీ ఎస్టీస్ కూడా ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా ఉమెన్స్ కూడా 33% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. బీసీలకి అందులో రిజర్వేషన్ లేదు. ఒకవేళ కల్పించాలనుకుంటే కనుక ఒక రిజర్వేషన్స్ బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎంత శాతం కావాలి అనేటువంటిది ఒక క్లియర్ కట్గా ప్రభుత్వం ఒక చర్య తీసుకుని అది ఆమోదించగలిగి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా బేస్డ్గా చేయాలి. సో ఇదంతా ఒక ప్రాసెస్. అయితే బాగుంది. ఇలా ఉన్నటువంటి ఈ యొక్క లోకల్ బాడీస్లో ఈ రోజున తెలంగాణ ప్రభుత్వము ఒక బీసీ కార్డు నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వము 42% మేము రిజర్వేషన్స్ ఇస్తాము, రాజ్యాంగ సవరణ దానికి అవసరం, దానికోసం మా ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరిగింది.